ఈరోజు విశాఖ అంబేద్కర్ భవనంలో భీమసేన వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి భారత రాజ్యాంగం వర్తమాన రాజకీయ సవాల్లో భాగంగా ఈరోజు వక్తలు మాట్లాడుతుండగా జనం విశాఖ తీరం ఉందా లేకపోతే అంబేద్కర్ యొక్క అన్నట్టుగా చాలా అద్భుతంగా జరిగింది. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పాఠశాలని గ్రామాల్లో కూడా తీసుకెళ్ళి భీమసేన వారి గ్రామాల్లో కూడా తీసుకెళ్ళి మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లేలాగా భీమసేన వారు ఇంకా గట్టిగా కృషి చేస్తుందని ఆశిస్తూ జై భీమ్. జై భీమ్, జై ఇన్సాన్, జై రాజ్యాంగం. నా పేరు జి మహేంద్ర నాయుడు. నేను అరకువేలి నుండి వచ్చాను. భీమసేన వారి పిలుపు మేరకు ఇక్కడ మా అరకు నుంచి సుమారుగా 50 మంది అరకు పాడేరు ఏజెన్సీ సుమారుగా 50 మంది వచ్చాము. అంబేద్కర్ భావజాలాన్ని మా ప్రాంతం కూడా విస్తరిస్తున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. ఇక్కడ అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమం వివిధ స్థాయిల నుండి వక్తలు వచ్చారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేసిన విజయవంతం చేసిన భీమసేన వారు సభ్యులందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు మాది మనసా మండలం, శ్రీకాకుళం జిల్లా మనసా మండలం మూలపూడి గ్రామం అండి. అక్కడ నుండి ఈ కార్యక్రమానికి వచ్చాము. భీమసేన వారు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు. అన్ని విధాల చాలా బాగుంది. వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ దిస్ టైం. థ్యాంక్ యూ. జై భీమ్. నా పేరు మధు కుచే. నేను భీమసేన వారి కార్యవర్గ సభ్యుడిని. ఐకరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వేంపాడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు భీమసేన వారి రాజ్యాంగ సదస్సు అత్యంత ఉన్నతంగా జరిగింది. ఏంటంటే కన్నుల పండుగగా ఉంది. ఏంటంటే ఎంత విశాఖపట్నం అంబేద్కర్ భవన చరిత్రలోనే ఇంతమంది జనసందోహం చూడడం మాత్రం నా కళ్ళు కూడా ఇంతలా సరిపోదు. ఎందుకంటే భీమసేన వారు నిజంగా వాళ్ళకి జై భీములు తెలియజేస్తున్నాను. ఈ భీమసేన వారు అనుకున్న దశకంటే వేల మంది అంబేద్కర్ భవన్ చరిత్రలోనే స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక కార్యక్రమం భీమసేన వారు తలపెట్టింది. నిజంగా భీమసేన వారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ముందు గ్రామాల్లో కూడా విస్తరించి భీమసేన వారిని నలుమూలన విస్తరింపజేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమాల్. ఈరోజు భీమసేన వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో విశాఖపట్నం నందు భారీ రాజ్యాంగ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. దీనికి నిజంగా మేము ఊహించిన దానికంటే అపూర్వ స్పందన కనబడింది. దాదాపు మేము ఒక 700 చైర్లు వేసినప్పటికీ చాలామంది జనాలు వచ్చారు. అప్పుడు మేము మళ్ళీ కొత్త చైర్స్ ఒక 100 వేయించాం. ఆ చైర్లు కూడా ఇంకా సరిపోలేదు. ముందు చాలామంది కింద కూర్చొని, నేను ఇప్పుడు దాకా దాదాపు ఒక 9-10 ఏళ్ళుగా భవన్కి వస్తున్నాను, ఏ రోజు కూడా కింద కూర్చొని ప్రసంగం వినే పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఈరోజు బైర్ నరేష్ కానీ, ప్రొఫెసర్ కాసిం కానీ, రేంజర్ రాజేష్ కానీ చాలా అద్భుతంగా వాళ్ళ ప్రసంగాలు వినిపించడం, అనేక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కొద్దిమంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది తరలి వచ్చి ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మేము దాదాపు 500 రాజ్యాంగ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి భోజనం చేసాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లెల్లో, ప్రతి పేటల్లో జరగాలి. అలా జరిగినప్పుడే అంబేద్కర్ భావజాలం ఏదైతే ప్రజల్లోకి వెళ్తుంది, ఆ రకంగా మనం రాజ్యాధికారం సంపాదించుకునే దిశగా ప్రయత్నిస్తూ మనం ఎప్పటికైనా ఈ హక్కుల్ని కాపాడుకుంటూ ఆ విధంగా మనకున్న హక్కుల్ని కాపాడుకోవడం జరుగుతుంది. కనుక ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన భీమసేన వారిలో భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్, జై భీమసేన వారు. నా పేరు సంధ్య, స్వర్ణలత. అంటే నేను కోదాడ గ్రామం
తొండగి మండలం కోదాడ గ్రామం. అయితే తుండిలో ఉంటాం, తుండి నుంచి వచ్చాను నేను. అదే ఇక్కడ అంబేద్కర్ మహాసభకి ఇచ్చేసిన ప్రతి ప్రముఖులందరూ చాలా మరి అంబేద్కర్ గురించి చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది. ఆ పాయింట్స్ మాకు తెలియనప్పుడు ఒక అవగాహన వచ్చింది. మాలాంటి వాళ్ళకి ఇక్కడికి రావడం నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అంబేద్కర్ పట్ల చాలా మంచి ఇంప్రెషన్ కలిగింది. అయితే ఇక్కడ అంబేద్కర్ విశాఖపట్నం రామటాకి దగ్గర అంబేద్కర్ భవన్లో ఈ సమావేశం జరిగింది. వార్ జరిగింది. అయితే ఇక్కడ